హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మన డ్రైవర్లు అందరికి కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నైట్ పూట తోలే డ్రైవర్ అందులో నిద్ర వచ్చినా సరే బండి ఇంకొంచెం ఎదరికెళ్ళాక పడుకుందాం, ఇంకా ఎదరికెళ్ళాక పడుకుందాం అని చెప్పేసి అలాగే మొండిగా బళ్ళు అది డ్రైవ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు బ్రదర్స్. ఎందుకంటే మనకి ఇంటికాడ పేరెంట్స్ అలాగే భార్య పిల్లలు అందరూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే నేను రాత్రి అనే కాదు, నేను చాలా సార్లు కూడా డ్రైవర్ అందులో ఎదర మిడ్ నైట్ తోలేటప్పుడు బళ్ళు అలా డ్రైవ్ చేస్తున్నారు, బళ్ళు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అటు ఇటు తిప్పుతున్నారా లేదా అని చెప్పేసి నేను చాలా సార్లు నేను చూస్తూనే ఉంటాను. కానీ ఎన్నిసార్లు చూసినా సరే నేను మ్యాక్సిమం చూసినంత వరకు కూడా నేను బండి ఆపేసి, అన్నా నువ్వు కొద్దిగా బండి అటు ఇటు విసురుతున్నావు, చాలా జాగ్రత్త తోడట్లేదు, నువ్వు కాసేపు ఎక్కడైనా సర్వీస్ రోడ్లో పెట్టి పడుకోమని చెప్తాను. కానీ పడుకోబెడితే పడుకుంటారని చెప్పేసి ఎంతో ఆస్తూ ఆపుతాను. కాదు అన్న కొద్దిగా ఎదరికెళ్ళే పడుకుంటా అంటారు. కానీ అది చాలా వరకు కరెక్ట్ కూడా కాదు. దయచేసి ఎవరో కూడా నిద్ర కానీ వస్తే నైట్ టైము దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా పడుకునే పోతే ఒక అరగంట లేట్ అవుతుంది, అంత మించి అవుతుంది, లేకపోతే 2 గంటలు లేట్ అవుతుంది, లేకపోతే అంతకే కాకపోతే 3 గంటలు లేట్ అవుతుంది. అంతేగాని మనం నిద్ర వచ్చినా సరే మొండిగా తోలేసి అనవసరంగా మన ప్రాణాలు కోల్పోతాం. అలాగే మన ఇంటి ఉన్న వాళ్ళందరినీ బాగా పెట్టిన వాళ్ళు. ఇప్పుడు కొంతమందికి సొంత బళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఇలాగా డ్రైవర్ కింద చేయొచ్చు. అటు ఓనర్కి నష్టం, ఇట్లాగా మన ఫ్యామిలీ కూడా చాలా నష్టం అనేది వాటిల్లిద్ది. దయచేసి ఎవరో కూడా నైట్ టైం నిద్ర వస్తే మాత్రం బళ్ళు పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకోండి. మనకి టైం అయిపోయినంత మాత్రం మనకు మించిపోయింది ఏం లేదు, మా 1 గంట లేట్ అవుతుంది. దయచేసి మన డ్రైవర్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దయచేసి ఎవరైనా సరే నిద్ర వచ్చినప్పుడు పక్క పెట్టి పడుకోండి ఫ్రెండ్స్. దయచేసి మన డ్రైవర్లు అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. ఒక డ్రైవర్ అలానే కాదు, బైకర్సే కానీ, కార్లో ఎవరే కానీ, ఎవరైనా సరే ఎనీ వెహికల్ ఎవరైనా సరే నిద్ర వచ్చినప్పుడు మాత్రం దయచేసి పక్కగా తీసి పడుకోండి. బంకులు ఉన్నాయి, సర్వీస్ రోడ్లు ఉన్నాయి, అలాగే మన బళ్ళు పార్క్ చేసుకోవడానికి పోలేని ప్లేసులు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పార్కింగ్ లైన్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే ఓనర్స్ని కూడా మనం హ్యాపీగా ఉంచాలి. ఓనర్ అనే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఇంకో బండి కొని ఇంకో డ్రైవర్ని పెట్టి అలాగే ఇంకొక డ్రైవర్కి జీవనోపాధిని కల్పిస్తారు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు తోలేసి ఇష్టం వచ్చినట్టు చెందితే కనుక వాళ్ళకు కూడా డ్రైవింగ్ ఫీల్డ్ మీద విరక్తి చెంది ఇంకో బండి కొనాలనే మక్కువ మాత్రం చూపించరు. దయచేసి అందరూ కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన డ్రైవర్ అందరికి షేర్ చేసి చెప్పండి. పక్కన ఎవరున్నా సరే చెప్పండి, ఒక బైకర్ అనే కాదు ఎవరికైనా చెప్పండి. నిద్ర వచ్చినప్పుడు దయచేసి బళ్ళు పక్కకు పెట్టి పడుకొని చక్కగా హ్యాపీగా 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి దయచేసి. చాలా మంది కూడా ఆ చెవున పక్కన పెట్టేసి విన్నాంలే చేసాంలే, మనం తోలుతాం, మనం పర్ఫెక్ట్గా తోలుతాం అనుకుంటున్నారు. కానీ వెనమాల వచ్చే వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎంత పర్ఫెక్ట్గా తోలుతున్నారో బండి అనేది విషయం. అందుట్లో ఈ బైపాస్లో డైరెక్ట్ బస్సులే కావచ్చు, పెద్ద పెద్ద లారీలు కార్లు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. వాళ్ళు బ్రేక్ టచ్ చేసినా కూడా మన వెహికల్ని టచ్ చేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దయచేసి అది కూడా గమనించండి. మ్యాక్సిమం ఎవరు చూసినా 100 మించి కూడా వెళ్తాయి కార్లు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫాస్ట్లో గొప్పన మీరు వెళ్తున్నారు కదా అని మీరు అనుకుంటారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా అని అనుకుంటారు మిడ్ నైట్ టైంలో. కానీ మీరు గొప్పన ఆదమరిచి గొప్పన లెఫ్ట్ కానీ రైట్ కానీ బండి ఇస్తున్నట్టయితే వాళ్ళు బ్రేక్ కొట్టినా కూడా ఆగే పొజిషన్లో ఉండవు. కార్లే కానీ, లారీలే కానీ, బస్సులే కానీ, ఏదైనా సరే. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి దయచేసి
మీరు మాత్రం నిద్ర వచ్చినప్పుడు మాత్రం దయచేసి పక్కన పడుకోండి కదండి. ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.